దేవుని నామానికి మహిమ కలుగును గాక. చేరికడు వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క వాక్య భాగమును కొంచెం సేపు ధ్యానం చేసుకుందాం. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 16వ వచన భాగమును 10వ వచన భాగమును చదువుకుందాం. 666వ పేజీ, 666వ పేజీ, ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయం 10వ వచన భాగమును చదువుకుందాం. నేటి వరకు వారు దీన మనసు ధరింపకున్నారు, భయమును అందుకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. చాలండి. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము 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 నాయన, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడవు అన్నవాడవు, భూత భవిష్యత్తు వర్తమాన కాలానికి ఏకరీతిగా ఉన్న సజీవుడవు, సర్వకృపానిధి యొక్క తండ్రి, నీకు వందనాలు ప్రభువా. లోకములో పాపములో శాపములో నశించిపోవలసిన మమ్మలను ప్రభువా వెదకి రక్షించుట కొరకు నాయన, పరలోకము నుండి నీ కృపను నీ ప్రేమను మా పక్షముగా మీరు బయలుపరిచి నాయన, ఈ లోకముతో కూడా మేము నశించిపోకూడనట్లుగా ఉగ్రత దినమందు మమ్మల్ని రక్షించవలనని ప్రభువా, నీ ఏకైక కుమారుని మా ప్రియరక్షకుడైన యేసు ప్రభువారిని మా నిమిత్తమై ఈ లోకానికి మీరు అనుగ్రహించున్నారు. మేము ఇంకనూ పాపులమై ఉండగానే ప్రభువా, మాలో దోష అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగానే ప్రభువా, అయ్యా నీ సన్నిధిలో నుంచి మమ్మల్ని మీరు త్రోసివేయలేదు. కానీ ప్రభువా, అయ్యా దైవోగ్రతకు పాత్రులమైన మా ఎడల సహితమునైనా నీ మహాప్రేమను పరలోకము నుండి బయలుపరిచి, అయ్యా యేసయ్యా నా తండ్రి, అయ్యా మమ్మలను రక్షించుట కొరకు ప్రభువా నీ రక్తాన్ని వెలగా అర్పించి ఉన్నారు. మీ ప్రాణాన్ని అర్పణగా క్రయధనముగా అర్పించి ప్రభా సిలువలో యాగము చేసిన ఆయన మమ్మలను మా పాపముల నుండి విడిపించినందుకు, మా దోషముల నుండి మమ్మలను విమోచించినందుకు ప్రభువా వందనాలయ్యా. నీ రక్తము చేత కొనబడి, నీ రక్తము చేత కడగబడి, నీ రక్తము చేత విమోచింపబడిన మేము మరలా పాపము జోలికి పోకూడనట్లుగా పాపము విషయములో మృతులముగాను నీ నీతి కొరకై జీవించగలిగిన పరిశుద్ధ జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, ఇంకనూ లోక సంబంధుల వలె ఈ లోకమును ప్రేమించు వారముగా కాక భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టి అయా క్షీణించిపోయి గతించిపోవారము కాక నాయన, క్రీస్తుతో కూడా లేపబడిన మేము పరలోక సంబంధమైన నీ ప్రత్యక్షతను కలిగిన వారముగా పైనున్న వాటిని వెదుగుచు నీ ఎదుట నిలబడుటకు శక్తి గల వారమగునట్లుగా ఈ నీ జీవవాక్యమునకు సంపూర్ణముగా లోబడగలిగినటువంటి విశ్వాసమును విధేయతను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని అయ్యా యెరూషలేము ప్రార్థనా మందిరమును మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. ఈ జూలై మాసము నైనా అయ్యా 2వ ఆదివారము ప్రభు బల్లలోనికి సమీపించుట కొరకు నాయన, నీ సంఘమైన మేము నా తండ్రి నాయన అయ్యా 4 దిన ప్రతిష్టలో 2వ దినముగా నీ సంఘముగా నీ సన్నిధిలో కొద్ది మందిగా సాగిలపడి ఉండగా నీ ప్రజలైన వారితోనూ మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధపరుచుకొనుటలో అయ్యా ప్రతిష్ఠించుకొనుటలో నీ చిత్తమును చేయటలో సంఘం యొక్క నడుము కట్టండి ప్రభువా. వెనుకున్న వాటిని మరిచి ఈ జీవన సంబంధమైన పోరాటములు పరుగులలో నుండి బిడలను విడిపించి తమ ఆత్మకు రక్షణ కలుగచేయి శక్తి కలిగిన నీ వాక్యమును నాయన సంపూర్ణమైన సాత్వికముతో అంగీకరించి లోబడినట్లుగా ప్రభువా నీ సంఘాన్ని మీరు సమకూర్చుమని అయా సంఘముతో మీరు మాట్లాడి నీ యొక్క పరిశుద్ధతను మాకు కలుగు చేసి ప్రభువా ధైర్యముగా ప్రభువులను సమీపించడానికి నీ కృపను మాకు అనుగ్రహింపచేయమని అయా నీవే వాక్యమయ్యుండి మాతో మాట్లాడండి. నీ దాసులమైన మమ్మల్ని సిలువ చోటును మరుగుపరచండి. మా నోట నీ మాట నుంచి ప్రభువా వినగలిగిన చెవును, చూడగలిగిన కన్ను,
గ్రహించే ఆత్మతో నీ సంఘాన్ని దర్శించి బలపరిచి నిత్య జీవంలోనికి నడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ మరి ఒకసారి వందనాలండి. ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము 10వ వచన భాగమును ధ్యానం చేసుకుందాం. ఈ 10వ వచన భాగంలో ఇజ్రాయేలు ప్రజలను గూర్చి ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. దేవుని ప్రజలను దేవుడు ఎంతగానో ప్రేమించి వారు ఐగుప్తి దాస్యత్వంలో నుండి వారిని విడిపించి దేవుడే వారికి ముందుగా అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉండి దేవుడు తన మహిమను వారి మధ్య చూపిస్తూ దేవుడే తన ప్రజలైన వారికి పరలోక మన్నాతో పోషించి వారికి బండలోని నీళ్లను త్రాగించి వారికి అడిగినా అడగకపోయినా వారు కట్టని ఇండ్లను, వారు తొలిపించని బావులను, వారి నాటనటువంటి చెట్ల యొక్క ఫలాలను వారికి దేశంలో అనుభవింపచేసి కరువు అనేది లేనటువంటి దేశంలోనికి వారిని దేవుడు తీసుకొచ్చారు. ఆకాశ వర్షమును తాగే దేశంలోనికి దేవుడు వారిని తీసుకొచ్చాడు. అక్కడ బండల నుండి నూనెను వారికి ఇచ్చాడు. ఆ బండల్లో నుండి వారి కొరకు రాగినిచ్చాడు, బంగారాన్ని ఇచ్చాడు. దేవుడు వారు అడగకుండానే అన్నీ ఇచ్చి వాళ్ళకు ఒకటే చెప్పారు. ఏం చెప్పారు అంటే కనుక, ఇదిగో మీరు ప్రతివాడు కూడా తిని తృప్తి చెంది నన్ను స్తుతించండి, నన్ను స్తుతించండి. నేను మీకు ఏదైతే ఆజ్ఞాపిస్తానో అది చెయ్యండి. నేను మీకు ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారం నడుచుకోండి. ఇంకంతకన్నా దేవుడు ఏమీ చెప్పలేదు. ఒక్క హెచ్చరికను చేశారు. మీ చుట్టూ ఉన్న అన్యజనులను పారద్రోలి వాళ్ళ క్రియలు ఏది కూడా మీరు నేర్చుకోవద్దు, చేయవద్దు అని చెప్పాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు దేవుడికి వీరికి అన్ని సమృద్ధి ఇచ్చి అడగకుండానే ఎక్కువగా దేవుడు వీరికి పొర్లు పారినట్లుగా తిని తృప్తి చెందినట్లుగా వెక్కసిమగునంతగా దేవుడు వారికి ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఎక్కువ కష్టపడకుండానే అన్నీ కూడా సౌఖ్యం వచ్చేసే తలకి వీళ్ళ హృదయములు గర్వించి వీళ్ళకి టైం పాస్ చేయడానికి ఏమనిపించిందంటే, పక్కన అన్యజనులు ఏం చేస్తున్నారో గమనించడం. వాళ్ళకేమో చాలా పండగలు వస్తున్నాయి, వాళ్ళు చాలా పిండి వంటలు వండుకుంటున్నారు. అన్యజనులు బాగా చాలా పండగలు వస్తున్నాయి, పిండి వంటలు వండుకుంటున్నారు. ఇదేదో ప్రతిసారి బట్టలు వేసుకొని ఆ దేవతలకి సాగిలు పడుతున్నారు. వారు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యాలు చేసుకుంటుంటే మనం ఎందుకు ఇలా ఉన్నాము? మనం కూడా ఒకసారి వాళ్ళు ఇన్విటేషన్ చేస్తున్నారు, ఒకసారి మా పండగలకు మీరు రండి అని బతిమిలాడుతున్నారు. ఈ పండగలకు వెళ్తే చాలా సందడిగా ఉంది. అదేదో వాళ్ళు చాలా భక్తిగా సంతోషంగా చేస్తున్నారు. కొండలు ఎక్కుతున్నారు, చెట్ల కింద పిండి వంటలు చేస్తున్నారు, ధూపాలు వేస్తున్నారు, మరి మెలకు దేవతలకు పూజ చేస్తున్నారు. వాళ్ళ దేవుణ్ణి ప్రేమించే విధానంలో వాళ్ళు ఎట్టున్నారు అంటే కనుక వాళ్ళ పిల్లలు వారు కూడా అగ్నిగుండాలలో అగ్నిలో నడుస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళ భక్తి మెరిచి కావాలంటే వాళ్ళ పిల్లలను కూడా ఆ దేవతలకు బలిస్తామనేది చూశారు. ఇవి చూచినాక వీళ్ళకేమనిపించిందంటే, మన భక్తి కన్నా వాళ్ళ భక్తి బాగుంది, మన పండగల కన్నా వాళ్ళ పండగలకు బాగుంది. మన పండగలు ఏముంది, వాళ్ళ పండగలు ఏమున్నాయి? పులియన్ రొట్టె పండగ వచ్చిందంటే ఏమాత్రం ఉప్పు కారం కలవలేదు కదా, కారం లేకుండా తినాల, కారం ఏమి తినకూడదు. పులియన్ రొట్టెలు పండగ ఉందంటే పొంగని రొట్టెలు తినేసేయాల. అది రాత్రి చేసుకొని తెల్లారుదాం తినాలి, రాత్రి ఎప్పుడో చేసుకొని తెచ్చుకొని తినాల. మరి అది చప్పగా ఉంటుంది. పొంగకపోతే ఇంకేముంటుంది? అది గట్టి రొట్టె తినాలి. దాంట్లో చేదు కూరలు తెచ్చుకొని తినాలా. పైగా ఏం తెచ్చుకోవాలా? కూరలు కూడా ఎట్టంటి అంట చేదు కూరలు తెచ్చుకోవాలా. మాంసాలు ఏమైనా మసాలాలు దట్టించి చేయాలా, గుమగుమలాడే అంటే కనుక కేవలం అది ఎగరబెట్టుకొని మరి ఉడకబెట్టుకొని తినాలా. ఈ పండగ ఏంటి అసలు? ఈ పండగ ఏంటి? వారికి
పర్ణశాలల పండగ వచ్చింది అంటే ఎక్కడెక్కడ పోయి నెవరంజి చెట్లు కొట్టుకోవాలా, గొంజి చెట్లు తెచ్చుకోవాలా, పర్ణశాల వేసుకోవాలా, ఆడ పండగ చేసుకోవాలా. ఈ ఈ పండుగలు ఏమనిపించింది? ఆత్మ సంబంధమైన పండుగలు వారికి అర్థం కాల. దేవుడు ఎందుకు ఆ చేదైని తినమన్నాడు, ఎందుకు మరి ఉప్పు కారములైనటువంటి మాంసాన్ని వండుకోమన్నాడు, ఎందుకు చేదు కూరలు తినమన్నారు, ఇవేమీ వాళ్ళకి అర్థం కావట్లా. పర్ణశాల పండుగ వస్తే ఎందుకు దేవుడు వారిని మరి ఎక్కడికో పోయి గొంజి చెట్లను తెచ్చుకోవడము, మరి ఆ నివరంజి చెట్లతో పర్ణశాలను వేసుకొని ఆ ఎదురుగా కూర్చొని కుటుంబాలు అక్కడ తినాలా, సావకులకు పెట్టాలా. ఇది పండగ. మీ పండుగలు చూడండి, వీళ్ళ అన్యుల పండుగలు అయితే చక్కగా కొండలకు ఎక్కుతున్నారు, రకరకాల పిండి వంటలు చేస్తున్నారు, ఆడోళ్ళు వండుతుంటే మగోళ్ళు పిల్లలు కట్టెలు తెస్తున్నారు, వాళ్ళందరూ కలిసి ఏమో పిండి పిసుకుతున్నారు, మంచి మంచి భోజనాలు చేస్తున్నారు, వాళ్ళకి ఇష్టమైన పిల్లల్ని అగ్నిగుండాల్లో వాళ్ళు మొక్కుకున్న దాన్ని బట్టి దాటిస్తున్నారు, బలులు ఇస్తున్నారు. ఇవి చూసి ఆకాశరానికి దూపం వేసడం చూసి వీళ్ళకంటే టెంప్టేషన్ అయిపోయి ఇక ఈ పండగల్లో వీళ్ళు జాయిన్ అవుతున్నారంట. ఈ పండగలకు కూడా ఏమవుతున్నారంట, మేము కూడా మా కుటుంబాలతో వస్తాం, మేము కూడా మా పిల్లలు ఇట్టగా చేస్తారు, మేము కూడా మా ఆవిడ ఇట్టగా చేసింది, మేము కూడా పిండి పిసుకుతాం, మేము కూడా దూపం వేస్తాం, మేము కూడా మా పిల్లల్ని అగ్నిలో దాటిస్తాం, మేము కూడా మా పిల్లల్ని బలిస్తామని దేవునికి విరోధముగా ఇశ్రాయేలు అన్య దేవతల తట్టు వారి హృదయాన్ని త్రిప్పుకొని ఆ క్రియలను చేయడాన్ని బట్టంట దేవుని ప్రజలనంట దేవుడంట కరువు అనేది తెలియనటువంటి దేశంలోనికి కరువు వచ్చేసింది. ఆకలి దప్పులు తెలియనటువంటి దేశంలోనికి ఆకలి దప్పులు వచ్చేసినాయి. శత్రు భయము లేనటువంటి దేశంలోనికి, ఇజ్రాయేలు దేశంలోనికి శత్రువులు రావాలి అంటే దేవుని వాక్యం ఉంటుంది కదా. ఎట్లా దేవుడు ఉంటాడంటేనంట, దేవుడు ఎలా కాపాడతాడంటేనంట, యెరూషలేము చుట్టూ కొండలు ఉన్నట్టుగా, యెరూషలేము చుట్టూ ఏముంటాయంట, కొండలు ఉంటాయి. ఆ కొండలు ఉన్నట్టుగా దేవుడు వారినంట చుట్టూ అగ్ని ప్రాకారం వేసేవాడంట. అది దాటి బయటికి రావడం అనేది ఎవ్వరి వారిలా కాదు, యెరూషలేమును చుట్టుముట్టడం. అలాంటి దేశంలోనికి శత్రువులు వచ్చేస్తున్నారు, చెరలోనికి తీసుకుని వెళ్తున్నారు. మరి వారికంతా కూడా నష్టాలు, కష్టాలు, బాధలు, భయాలు వచ్చేసినాయి. అప్పుడు దేవుడు తన ప్రజలు మీరే ఇలా చేసుకున్నారు అని చెప్తూ వాళ్ళ ప్రవర్తనను గురించి ఈ అధ్యాయంలో సాక్ష్యం ఇస్తూ అసలు దేవుని ప్రజలు ఏం పోగొట్టుకున్నారు, దేవుని ప్రజల్లో నుండి ఏమి తొలగిపోయింది దేవుని దగ్గర అంటే దీన మనస్సు, భయము తొలగిపోయిందంట. దేవుని ప్రజల దగ్గర నుంచి ఏమి లేదంట, దీన మనస్సు, భయము లేదంట. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉన్నాము అంటే, దేవుని మనము ఆరాధించాలి అంటే, దేవుని యొక్క మాటను మనం వింటున్నాము అంటే, నువ్వు దేవుని దగ్గరికి వచ్చిన నీ స్థితి మొట్టమొదట ఎలా ఉండాలి అంటే దీన మనస్సు దేవుని దగ్గర ఉండాల. దీన మనస్సు నీకు కావాలా, దేవుని భయమును నువ్వు ధరించుకోవాలా, దీన మనస్సును ధరించుకోవాలా, దేవుని భయమును నువ్వేం చేయాలంట ఈ రెండు దేవుని దగ్గరికి వచ్చే వారిలో చూస్తాడు దేవుడు. ఈ రెండు నీ దగ్గర ఉండి నీ దగ్గరికి వస్తేనే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ప్రియులారా, దీన మనస్సును గురించి ధ్యానం చేసుకుందాం. దీన మనస్సు ఎందుకు దేవుడు అడుగుతున్నాడు, దీన మనస్సును దేవుడు ఎందుకు కోరుకుంటున్నాడు, దీన మనస్సు అంటే ఎలా ఉంటుంది, దీన మనస్సు ఎవరిలో ఉంటుంది, దీన మనస్సుని దేవుడు ఎందుకు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. ఎందుకు అంటే దేవుడికి అసలు ఇష్టమైనది ఆయన నిన్ను నన్ను కలుసుకోవాలన్నా, నిన్ను నన్ను సమీపించాలన్నా కూడా ఆయనకి ఏం కావాలి అంటే కనుక దీన మనస్సు కావాలంట. చూడండి ప్రియులారా, యెషయా గ్రంథము
యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచన భాగమును చదవండి. మహాగణుడును, మహోన్నతుడను, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాను, నేను మహోన్నతమైన స్థలములలో నివసించువాడునైనను వినయము కలిగిన ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకు వినయము గల వారి వద్దను, దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను. దేవుడు ఎవరి యొద్ద నివసిస్తాడంట? ఎవరిని యొద్ద నివసించడానికి ఆయన ఇష్టపడతాడంట? ఎవరితో ఉండడానికి ఆయన ఇష్టపడతాడంట? ముందు ఆయన తన్ను కూర్చి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మహోన్నతుడను, మహాగణుడను, పరిశుద్ధుడను, నిత్య నివాసి అయిన వాడను. ఎక్కడుంటాడు? నా స్థావరం ఎక్కడ? నా స్థలం, నేను ఉండే స్థలం ఎక్కడంటున్నాడు? పరిశుద్ధ స్థలములను నివసించువాడైనప్పటికీ నేను పరిశుద్ధ స్థలములోనే ఉండేవాడను. ఇంత మహోన్నతుడనైన నేను, మహాగణుడనైన నేను, పరిశుద్ధుడనైన నేను, నిత్య నివాసి అయిన నేను ఎవరి యొద్దకు వస్తాను? ఎవరిని దృష్టిస్తాను అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను ఈ స్థలములో చూడాలి అంటే, నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు నిన్ను చూడాలి అంటే, దేవుని సన్నిధిలో దేవుడు నిన్ను అంగీకరించాలంటే, నువ్వు దేవుని ఎదుట ఏ మనస్సు కలిగి ఉండాలంట? ఏం ధరించుకొని ఉండాలంట? దీన మనస్సును ధరించుకోవాలా? దేవుని బిడ్డలు దేవుని దగ్గరికి ఆ మనసుతోనే ఉన్నామా? ఇప్పుడు దీని మనసుతోనే ఉన్నామా దేవుని దగ్గర? దీని మనసు మన దగ్గర ఉందంటారా? ప్రభు బల్లలోనికి వస్తున్నాం. ఎలా వస్తాం? 4 రోజులు ప్రతిష్ఠ చేసావు, ఉదయాన్నే చెడు ప్రార్థన చేసుకున్నావు, తలస్నానం చేసావు మందిరానికి వచ్చావు. ఇప్పుడు మేము చెప్పి పాటలు పాడో, వాక్యం వింటూ ప్రార్థన చేస్తూ కొంచెంసేపు నీ హృదయంలో నిన్ను నువ్వు పరీక్షించుకో. దీన మనస్సు అసలు ఉందా? దీన మనస్సుతో ప్రభు దగ్గరికి వచ్చావా? దీన మనస్సు లేకుండానే వచ్చావా? ఎందుకు అంటే, ఏర్పరచబడినటువంటి బిడ్డలలో, దేవుడు ఏర్పరచుకున్న వారిలోనే ఏం పోగొట్టుకుంటారు అంటే దీన మనసు. ఎందుకు అంటే చూడండి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 66వ అధ్యాయము 2వ వచన భాగంలో కూడా చదివితే అంటున్నాడు కదా, అవన్నీ ఉన్న 66వ అధ్యాయము 2వ, అవన్నీ ఉన్న హస్తకృత్యము అవనవన కలిగినవనే హోగసలు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు దృష్టి కూడా ఎవరిని దృష్టి పెడుతున్నాడు? ఎవరి యొద్ద నివాసం చేస్తానంటున్నాడు దేవుడు. ఎవరిని దృష్టిస్తాను, ఎవరి యొద్ద నివాసం చేస్తాను అంటున్నాడు అంటే, ఎవరు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట, అంటే దీనులు ఎవరిలో దీన మనసు ఉంటుందో దేవుని మాట వాళ్ళు వింటుంటేనంట, వాళ్ళ హృదయం వణికిపోతుంటుందంట. దేవుని మాట వింటుంటే వాళ్ళ హృదయం ఏమవుతుంటుందంట? దేవుని మాటకి ఏమవుతుందంట? వాళ్ళ హృదయమే వణికిపోతూ ఉంటుందంట. దేవుని మాట్లాడుతుంటే వాళ్ళ హృదయం మెల్ట్ అయిపోతూ ఉంటుందంట, కరిగిపోతుంటుందంట. అంటే ప్రియులారా, దీన మనస్సు అనేది దేవుడు నిన్ను నన్ను లక్ష్య పెట్టాలా అంటే ఖచ్చితంగా దేవుని దృష్టికి ఏమి ఉండాలి? మనలో దీన మనసు అయి ఉండాలి. ఈ కీర్తనకారుడు కూడా వ్రాస్తూ కీర్తనల గ్రంథ భాగంలో చూడండి ప్రియులారా, కీర్తనల గ్రంథము 138వ కీర్తన 6వ వచన భాగమును చదివితే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెట్టెను, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆయన మహోన్నతుడైన కూడా, దేవుడు మహోన్నతుడైన ఎవరిలో దీన మనసు దీనుడుగా ఉంటారో
వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంట, దీనిని ఏం చేస్తాడంట, దేవుడు లక్ష్య పెడుతున్నాడు. అంటే దేవుడు అంటాడు కదా, నువ్వు కూడా అడుగుతావు, ప్రభువా నన్ను లక్ష్య పెట్టవా, నన్ను జ్ఞాపకం చేసుకోవా, నన్ను చూడవా, నా ప్రార్థన వినవా అడుగుతున్నావుగా. నన్ను చూడ ఎంత బతిలాడుతున్నావు కదా, నన్ను చూడయ్యా, నన్ను లక్ష్య పెట్టయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నా యొద్దకు రా ప్రభువా, నాతో ఉండు ప్రభువా అడుగుతున్నావు కదా. ఇన్ని అడుగుతున్నావు, ఇన్ని నీ దగ్గర నెరవేర్చబడాలి అంటే ఖచ్చితంగా నీలో ఏముండాలి అంటే కనుక దీన మనస్సు ఉండాలి. దీన మనస్సు లేకుండా నువ్వు ఆయన్ని పిలిచినా ఆయన నీ వద్దకు వస్తారా, రాడు. దీన మనసు లేకుండా నీ ప్రార్థన వింటాడా, వినడు. దీన మనసు లేకుండా నిన్ను లక్ష్య పెడతాడా దేవుడు, లక్ష్యం ఉంచుతాడా, లక్ష్యం ఉంచడు. అంటే దేవుని పిల్లలలో హృదయములలో ఏమి ధరించుకోవాలంట, దీన మనస్సును మనం ఏం చేయాలంట, ధరించుకోవాలంట. నాకు ఈ వాక్యమును ధ్యానం చేస్తూ దీన మనసు గురించి, దీనత్వాన్ని గురించి ఎన్నోసార్లు మేము చెప్పని వాక్యాలు అవి, చెప్పని వాక్యాలు ఏం కాదు. ప్రభు ఇది చాలా తేలిక అర్థమైపోద్ది ప్రభు అందరికీ అని అంటుంటే నాతో దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నేను కొన్ని రోజుల నుంచి నా వ్యక్తిగతమైన ప్రార్థనలో సంఘం కొరకే కానీ నా కొరకే కానీ మరి చేస్తున్నప్పుడు ఒక ప్రార్థన వస్తుంది. ఏం ప్రార్థన వస్తుంది అంటే, చేదైన వేరు మొలచి ఏషావును అపవిత్రపరిచినట్లుగా అనేకులలో కూడా ఈ చేదైన అని సంగతిని దేవుడు మాట్లాడుతుంటే, ఏర్పరచబడిన వారిలో కూడా ఈ దీన మనసు స్థానంలోని కంట గర్వం వచ్చేస్తుందంట, అహంకారం వచ్చేసిందంట, అతిశయం వచ్చేసిందంట. పెట్టుకొని ఇప్పుడు మనం దేవుని దగ్గర ఉంటున్నామంట. దీన్ని గురించి ధ్యానం చేస్తూ దీన మనసు పోయింది. మనము తెలియకుండానే మనలోనికి లోపల ఇక్కడ ఎక్కడి నుంచి ప్రారంభించాడంటే ఇక దేవుడు నాది పడిద్రోయబడినటువంటి అపవాది దగ్గర నుంచి తీసుకొచ్చేసాడు. అపవాది లూసిఫరు వాడిని గురించి ధ్యానింపు చేస్తూ వాడు దేవుని దగ్గర, దేవుని బిడ్డలను, దేవుని సముఖంలో ఉన్నటువంటి వారు ఆయన దగ్గర ఉండాలన్నా, ఆయన మనతో ఉండాలన్నా, ఆయన మనల్ని లక్ష్య పెట్టాలన్నా, మన ప్రార్థన వినాలన్నా, ఆయన మనల్ని చూడాలన్నా, మనం ఆయనతో కలిసి ఉండాలన్నా దీన మనసు మనకు కావాలా. ఆ దీన మనస్సును అపవాది యుక్తిగా మనలో నుంచి తీసేస్తాడు. ఎట్లాగంటే చూడండి, యెహెజ్కేలు గ్రంథములో అపవాది హృదయమును చూడండి ఎలాగున అనేకుల హృదయములో నుండి ఎలాగో అది వెళ్ళిపోతుందో ఏర్పరచబడిన వారు 28వ అధ్యాయము 14వ వచన భాగము నుండి చదివితే, అభిషేకము నొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా మేము ఉంటివి, అందుకే నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతం మీద నువ్వు ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్య నువ్వు సంచరించుటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడే వరకు ప్రవర్తన విషయంలో యథార్థముగా ఉంటివి. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీ ఉండకుండా నేను నిన్ను అపవిత్రపరిచి ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీమిక్కను సంచరింపకూడదు నిన్ను నాశనము చేసి తిని నీ సౌందర్యము చూసుకొని నువ్వు గర్వించిన వాడవై నీ తేజస్సును చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటువు. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుండగా నిన్ను హేళనకు అప్పగించదని. చూడండి, ఆశ్రయముగా ఉన్నటువంటి కెరూబు ఎవరంటే ఇది? ఆశ్రయముగా ఉన్న కెరూబు, అభిషేకింపబడిన కెరూబు, ప్రతిష్ఠింపబడిన కెరూబు. ఎన్ని మాటలు దేవుడు ఉచ్చరిస్తున్నాడు. కెరూబును గురించి మాట్లాడు. కెరూబు ఆశ్రయముగా ఉందంట, కెరూబు ప్రతిష్ఠింప
నింపబడిందంట, అభిషేకింపబడి ఉన్నదంట. ఎక్కడ సంచరిస్తుందంట? కాలుచున్నటువంటి రాళ్ల మధ్య సంచరించేటువంటి కెరూబు. ఇది మొదటంతా యథార్థంగా ఉంది, దీన మనసు కలిగి ఉంది, అసలు దేవుని స్తుతించే పాత్రగా ఉంది, దేవుని యొక్క పనిని దేవుని చిత్తాన్ని చేసేటువంటి పాత్రగా ఉంది. అన్ని బాగున్నాయి. కాలము జరుగుతూ వస్తున్నాయి, సంవత్సరాలు జరుగుతూ వస్తున్నాయి, దినములు మాసములు జరుగుతూ వస్తున్నాయి. ఇది ఆత్మీయంగా ఒక్కొక్క మెట్టు వృద్ధిలోనికి వస్తూ ఉన్నది, ఆత్మీయంగా వృద్ధి పొందింది. దినాలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఇది చిన్నగా దీని యొక్క అభివృద్ధిలో చిన్నగా ఏమి ప్రవేశించిందంటే దీనిలో లోపల వర్తకము అనేది వచ్చేసింది, లోపల అన్యాయము అనేది వచ్చేసింది, లోపల గర్వము అనేది వచ్చేసింది, లోపలంట ఇంకేం వచ్చేసిందంటే జ్ఞానాన్ని చెరిపేసుకుందంట. ప్రియ బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పరలోకములో ఉన్నటువంటి దేవుని సముఖములో ఉన్న కెరూబే, రాళ్ల మధ్య ఆశ్రయమున్న కెరూబే, కాలుచున్న రాళ్ల మధ్య ఉన్న కెరూబే, ప్రతిష్ఠింపబడిన కెరూబే, అభిషేకింపబడిన కెరూబే. పడిపోవడానికి అన్నాడు దేవుడు. ఏమి స్థాపన చేస్తున్నాడంట? నీలో అన్యాయం కనపడుతుంది, నీలో గర్వం వచ్చేసింది, నీలో అతిశయం వచ్చేసింది, నీలో అంటున్నాడు కదా, నీలో చెడగొట్టుకుని చేదైన వేరులు వచ్చేసినాయి. ఇది ఎప్పుడైతే దీనిలోనికి వచ్చేసిందో ఇది దీన మనసును పోగొట్టుకుందంట. ఏం పోగొట్టుకుందంట? ఇక్కడ దీన మనసు లేకపోతే ఇక ఏం లోబెడుతూ? దీన మనసు లేదు. ప్రియా దేవుని బిడ్డలారా, చాలా మంది ఆత్మీయ జీవితంలో చాలా ఉన్నతంగా ఎదుగుతుంటాం, సంవత్సరాలు గడుస్తున్నాయి, దేవుని కృపావరములు పొందుకుంటాం, కృపాపరములు పొందుకుంటాం, దేవుని పనిలో ఉన్నతంగా మార్చబడతాం, ప్రార్థన పెరిగిద్ది, మరి మన జీవితంలో దేవుని ఆశీర్వాదము పెరిగిద్ది, దేవుని ఏర్పాటులో ఉన్నతంగా మార్చబడుతుంటాం. అన్నీ మార్చబడుతున్నాయి, బాగానే ఉంది. కానీ దీన మనసు ఉంటుందా? వీటన్నిటికీ తోడేముండాలంట? దీన మనసు ఉండాలి. అసలు దేవుడి దగ్గర ఉండాల్సింది ఏంటంటే మనలో దీన మనసు. ఈ దీన మనసు పోయింది, గర్వం వచ్చేసింది, అతిశయం వచ్చేసింది. ప్రియులారా, దేవుని బిడ్డలకు దేవుడు ఎంత మాత్రము గర్వము అతిశయము దేవునికి ఇష్టం లేదు. మనలో గర్వము అతిశయము వచ్చింది అంటే దీన మనసు అనేది ఎగిరిపోద్ది మన దగ్గర నుంచి, రెక్కలు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇక దీన మనసును నువ్వు ధరించకుండా దేవుడిని నువ్వు కలవలేవు, దేవుడు నిన్ను కలవడు, నీ ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టాడు, నీ ముఖాన్ని ఆయన లక్ష్య పెట్టాడు. దీన మనస్సు లేకపోతే కెరూబుని, ఆశ్రయముగున్న కెరూబుని, అభిషేకమునందిన కెరూబుని దేవుడు ఏం చేశాడంటేనంట, దానిలో ఉన్న గర్వాన్ని బట్టి ఏం చేశాడంట, పడద్రోశాడు. ఇంకా మీకు చూపుతాను, కొంతమందిని జ్ఞాపకం చేసుకుందాం. దేవుని బిడలైనటువంటి వారిలో గర్వించేస్తాం. తొందరగా ఏమొచ్చేస్తుందంటేనంటే, తెలియకుండానే మనకి ఏమొచ్చేస్తుందంటే, బా ఈరోజు నువ్వు అంత ప్రార్థన ఎవరు చేయరు చర్చిలో అన్నారనుకో, మనం కొంచెం ప్రార్థన చేస్తేనే ఏమైపోతాం, మనం కరెక్ట్గా వస్తేనే మనం ఏమనుకుంటుంటాం, బా నేను పర్ఫెక్ట్, ప్రార్థన చేస్తే పర్ఫెక్ట్, నువ్వు పాటలు పాడితే పర్ఫెక్ట్, అట్లా అనుకుంటూ ఉంటాం. మనం అనుకున్నంత కాలము మనము కరెక్ట్ అనే మనసు మనకు వచ్చేసిందా? మనం చేస్తామని మనమే కరెక్ట్ అని మనసు వచ్చిందా? మనమన్నీ చేయగలమని లోపల నీకు వచ్చేసిందా అతిశయము? ఇక అంతే, నువ్వేం పోగొట్టుకున్నావు, ఈ లోపల ఏం పోగొట్టుకున్నావంట, దేన మనసు పోద్ది. మనకి తెలుసు, ఆసాని గురించి తెలుసు, ఉజ్జియాని గురించి తెలుసు. ఎంతమందికి ఇద్దరు రాజుల గురించి తెలుసు? ఆసా గురించి ఎంతమందికి తెలుసు? ఉజ్జియా గురించి ఎంతమందికి తెలుసు?
వీళ్ళిద్దరూ కూడా యూదా దేశమును పరిపాలించినటువంటి రాజులు. వీళ్ళు ప్రారంభాన్ని మనం ధ్యానం చేస్తే నిజంగా వీళ్ళు చేసినంత భక్తి ఎవరు చేయాల. వీళ్ళు ప్రారంభ దినాలను చూస్తే వీళ్ళకున్న విశ్వాసము, అంత విశ్వాసము మనం కనుగొనగలమా అన్నంతగుంది వీళ్ళ విశ్వాసం. ఎంత విశ్వాసం ఇప్పుడు చూడగలమా అన్నట్టుంటుంది వీళ్ళ విశ్వాసం. ఎంత ఆశగాన్ని గుచ్చి రాస్తూ ఆయనంట అంత ప్రతి విషయంలో దేవుణ్ణి ఆశ్రయించాడంట, దేవునికే ప్రార్థన చేసేవాడంట. యుద్ధం వస్తే ముందు యుద్ధాన్ని గురించి ఆలోచించేవాడు కాదంట, దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేవాడు ప్రతి విషయంలో. ఇంకెంత పర్ఫెక్ట్గా ఉన్నాడంటే వాళ్ళ అమ్మ ఒక దేవత విగ్రహాన్ని తీసుకొచ్చి నిలిపితేనంట వాళ్ళ అమ్మని కూడా తోసేసి ఆ విగ్రహాన్ని తీసేసి కాల్చి మళ్ళీ దాని ముక్కలుంటే ఎక్కడైనా అతికిలేసుకొని పెట్టుకుంటారేమోనంట, దాన్ని పొడి చేసి కాల్చి కేబారు నది దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేశాడు అంటేనంట తన నీళ్ళలో కలిపేశాడు. బూడిది కూడా ఉంచలేదంట. ఇంత చేశాడు, ఇంతగా దేవుని సన్నిధిలో ఉన్నాడు, ఇంతగా ఆత్మీయంగా ఉన్నాడు. ఇక దేవుడు ఆయన్ని అంతకంతకు వర్ధిల్లించడం ప్రారంభించాడు. దేవుడు ఆయనకి ప్రాకారంగా ఉండడం ప్రారంభించాడు. దేవుడు ఆయన అడగకపోయినా అన్ని ఇవ్వడం దేవుడు చేస్తున్నాడు. ఈ ఆత్మీయంగా ఎదిగే క్రమంలో ఈ ఆస అనే రాజు కంట ఒక స్నేహం పుట్టిందంట. సిరియా రాజుతో స్నేహం చేయాలనిపించిందంట. భక్తిహీనలతో స్నేహం చేయడం ప్రారంభించాడంట. ఎవరితో స్నేహం చేసి ప్రారంభించాడంటనంట? భక్తిహీనులతో. అన్య రాజుతో సంధి చేసుకున్నాడంట. దేవుని వద్ద అడగకుండానే ఆయనతో ప్రమాణం చేసేసాడంట, మాట ఇచ్చేసాడంట. దేవుడంట వాళ్ళ యొక్క వ్యాపారంలో వాళ్ళిద్దరు కలిసి చేసే వ్యాపారాన్ని దేవుడు పడగొట్టాడంట. పడగొట్టి ప్రవక్తను పంపించి ఆ ఆశ రాజుకు దేవుడు చెప్తున్నాడు, ఆశ, దేవుడు యథార్థవంతులు దేవుడు దృష్టిస్తాడు. ఆయన నువ్వెందుకు భక్తిహీనులతో సహవాసం చేసావు? నువ్వు సహవాసం చేయడాన్ని బట్టి, నువ్వు వారితో కలిసి సంధి చేయడాన్ని బట్టి దేవుడు నీకు విరోధంగా ఉన్నాడు, అది మానివై అంటేనంట. అప్పుడు వచ్చిందంట ఆయనకి ఆయనలో ఉన్న లోపలది. అప్పటి వరకు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తి, అప్పటి వరకు ఆత్మీయంగా దేవునికి అనుకూలంగా నడుచుకున్న వ్యక్తి, అప్పటి వరకు ఒకప్పుడు దేవుడి మాట శాసనంగా తీసుకున్న వ్యక్తి, దేవుని చిత్తమే అదే అన్న ప్రాణములుగా తీసుకున్న వ్యక్తి, దేవుని యొక్క ఏర్పాటు చేయడమే తన ధర్మం అనుకున్న వ్యక్తి, ఎప్పుడైతే దేవుని యొక్క దీన మనసును పోగొట్టుకున్నాడో, ఆ దీన మనసు ఎప్పుడైతే ఆయన వదిలిపెట్టిందో అతడంట హెచ్చరింపబడుతుంటేనంట అత్యాగ్రహుడైపోయాడంట. ఏంటి నువ్వు నాకు చెప్పేది? ప్రవక్త చెప్తుంటే అంటున్నాడు, ఏంటి నువ్వు నాకు చెప్పేది అని చెప్పంట తిరుగుబాటు చేయడం ప్రారంభించాడు. చేస్తుంటే దేవుడు అంట సరిచేయడానికంట కాలులోనంట ఆయనకి బలహీనత పెడితే అది కూడా ఆయన ఏం చేయలేదంట, వైద్యులు నమ్ముకున్నాడు కానీ తిరిగి మాత్రం మళ్ళా దేవుని దగ్గరికి రాలేదు. దీన మనసు లేకపోతే మనం దేవుని దగ్గరికి రాలేము, దేవునితో సహవాసం చేయలేము. దీన మనసు లేకపోతే దేవుడు మన దగ్గరికి రాలేడు, మనము దేవుని దగ్గరికి వెళ్ళలేము. దీన మనసు లేకుంటే దేవుడు మనల్ని లక్ష్య పెట్టాడు, మన ప్రార్థనలు కూడా దేవుడు ఏం చేయడు, లక్ష్య పెట్టాడు. దీన మనసు లేకపోతే దేవుని మాటకి మనం వణకలేము, దేవుని మాటను మనం సీరియస్గా తీసుకోలేము. దీన మనసు మనలో లేదనుకోండి, మనం దేవుని మాటను సీరియస్గా తీసుకోలేము. మనకు ఎట్టుంటది అంటే కనుక కూర్చొని ఒక సినిమా చూసి వెళ్ళినట్టు ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట అంటాను? సినిమా చూసి ఆ తర్వాత మనం ఏమవుతాం, దాని గురించి ఏమనుకుంటాం? అది సినిమాలో యాక్టర్లు చేశారు అనుకుంటాం, కానీ అది జీవితం అనుకుంటామా? అనుకోము. అది వాక్ అనుకుంటామా? అనుకోము. ఇప్పుడు చాలా మంది కూడా అట్టగే అయిపోతున్నారు. ఒక 3 గంటలు సినిమా హాల్లో కూర్చున్నట్లుగా కూర్చొని వెళ్ళిపోతున్నారు. ఎవరి గురించో చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, ఏదో
ఆ ఆశ గురించి చెప్తున్నాడు, కెరూబుల గురించి చెప్తున్నాడు, కానీ ఆ స్థానంలో నేనున్నానా అని ఆలోచించుకుంటున్నా. ఒకప్పుడు నేను ఎంత దీనుడుగా దేవుని సన్నిధిలో వణికేవాడనో ఇప్పుడు నా హృదయం ఎందుకు కఠినపరచబడింది? ఎందుకు నేను దీన మనస్సును ధరించుకోలేకపోతున్నా? దీన మనస్సు ధరించుకోకపోతే దేవుడు మాట వింటుంటే ఏమొస్తుంది అనుకుంటే, దేవుడు మాట్లాడుతుంటే మన హృదయం కదిలింపబడి మన కళ్ళలో నుంచి ఆటోమేటిక్గా ఏమొచ్చేస్తాయి అంట? కన్నీళ్ళు వచ్చేస్తుంది. మన హృదయం మొత్తం చెదిరిపోతుంది. ఇక దీన మనస్సు లేకని చూడండి, ఇంకొక ఆయన గురించి కూడా రాస్తూ 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయం అనుకుంటున్నా. 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 2వ దినవృత్తాంతాలు 26వ అధ్యాయము 25వ అధ్యాయము 3వ వచన భాగము నుండి చదవండి. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరముల ఏలను. ఆయన తన తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యొకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగి జకర్యా దినములలో అతడు దేవుని ఆశ్రయించును. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని అర్ధుల్లో చేసను. ఇతను గురించి మాట్లాడుతూ ఇతడంట 52 సంవత్సరాలు యెరూషలేమును పరిపాలన చేశాడంట. ఎంత వయసులో ఆ సింహాసనం, రాజుగా సింహాసనం మీద ఎక్కి కూర్చున్నాడంటే 16 సంవత్సరాలకు ఎక్కేశాడంట. 16 సంవత్సరాలప్పుడు సింహాసనం ఎక్కిన ఈ ఉజ్జియా ప్రారంభ దినాలంతా ఎలా ఉన్నాడు అంటేనంట, జకర్యా అన్నటువంటి ప్రవక్త సేవకులు ఉన్న దినాలలో, ఆ దినాలంట ప్రతి విషయంలో దేవునిని ఏం చేశాడంట? ఆశ్రయించాడు. దేవునిని ఆశ్రయించే మనసు. అందుకని యథార్థంగా, ఇంతకు కెరూబు కూడా పాపం కనపడే వరకు ఎలా ఉందంట? యథార్థంగా ఉంది. యథార్థమైన వాళ్ళు హృదయంలో ఖచ్చితంగా ఏముంటుందంటే, దీన మనసున్న వారు ఖచ్చితంగా ఎలా ఉంటారంట? యథార్థంగా ఉంటారు. దీన మనసున్న వాళ్ళు ఎలా ఉండగలరంట? దేవుని దగ్గర యథార్థంగా ఉండగలరు. ఈ దీన మనసు ఆయన కలిగినంత కాలం దేవుని దగ్గర ఎలా ఉన్నాడంట? యథార్థంగా ఉన్నాడు. యథార్థంగా ఉండడం మాత్రమే కాదు, అతడు దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం అంతటి చొప్పున చేస్తూ ఉన్నాడంట. అతడు చేస్తూ ఉంటే, ఇతడు దేవుణ్ణి ఆశ్రయించి దేవుని మాట చొప్పున జరిగిస్తుంటే అతని గురించి మాట్లాడుతూ రాస్తూ చూడండి, 15వ వచనంలోనికి వచ్చేతలకి ఆయన అంటాడు కదా, 15వ వచన భాగం 26-15వ వచనం. మరియు అతడు అందులనేమి పెద్దరాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాసాలను కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములతోనూ బురుజులను ఉంచెను. అతడు స్థిరపడ వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలుగును గనుక అతని కీర్తి బహుదూరముగా. అంటే ఆయన దేవుడు ఎంతగా హెచ్చించాడు అంటే, అతడు స్థిరపడే వరకు కూడా దేవుడు ఏం చేశాడంటేనంట? ఆశ్చర్యకరమైన సహాయం. అతడు స్థిరపడే వరకు దేవుడు ఏం చేశాడంట? ఆశ్చర్యకరమైన సహాయం చేశాడంట. అతని కీర్తి అంట చాలా దేశాలకు వ్యాప్తి చెందిందంట. ఇప్పుడు 16వ వచన భాగం చదవండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సున గర్వించి, అబ్బా ఏమొచ్చేసిందంట? దేవుని మనసు పోయింది. ఇప్పుడు ఏమొచ్చేసిందంట? ఆ స్థానంలో నీకేమొచ్చిందంట? గర్వించాడు. గర్వం వచ్చేసింది. ప్రియులారా, ఈ రోజున నేను పరిశీలన చేసుకోవాల్సింది ఇది. దేవుని సన్నిధిలోనికి వచ్చిన నీలో దేన మనసు వచ్చిందా? గర్వం ఉందా? గర్వము అనేది నీకెవరు నువ్వు గర్విష్టివి అని చెప్పాల్సిన అవసరం లే. నువ్వు గర్విష్టివి అని ఎవరు చెప్పాల్సిన అవసరం లే. నీ పనులే నువ్వు ఎంత గర్విష్టివో చెప్తాయి. నువ్వెంత గర్విష్టివో నీ పనులే చెప్తాయి. నువ్వు చేసే పనుల్లోనే ఏం కనపడుతుంది అంటే కనుక గర్వం కొట్టొచ్చినట్టు కనపడింది.
నువ్వు మాట్లాడే మాటల్లో అతిశయం ఉంటుంది. నువ్వు మాట్లాడే మాటల్లో ఏముంటుంది అంటే అతిశయం, ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడతారు వీళ్ళు. కాన్ఫిడెన్స్ వేరు, ఓవర్ కాన్ఫిడెన్స్ వేరు. కాన్ఫిడెన్స్ గురించి మాట్లాడతా. కాన్ఫిడెన్స్ అనేది ఇట్స్ గుడ్. ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఏంటంటే ఇట్స్ బ్యాడ్. కనిపించాం చాలా మందిలో ఓవర్ కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుంటారు. ఇది గర్వంలో నుండి పుట్టుకొచ్చేది. ఈ గర్వాన్ని మనము తెలుసుకోవాలి. పరిశీలనగా నీలో వస్తుంటుంది. సాతాను ఏం చేస్తుంటుంది? చక్కగా చెప్తుంటది. ఏం చెప్తుంటది? నీలాగా ఆరాధన చేసి నా పక్కన కూర్చొని కదా, నీలాగా ఆరాధన చర్చలు ఎవరు చేయలేదంటది. విన్నానా? నీలాగా వాక్యం ఎవరు చెప్తారు? అసలు నువ్వు చెప్తేనే వాక్యం, నువ్వు చెప్తేనే ప్రార్థన, నువ్వు చేస్తేనే. ఇలా సాతాను ఏం చేస్తుంటా లోపల, నేను కూడా అనుకుంటాను, లోపల కూర్చొని అనిపిస్తుంది ఏమంటది కనుక, నీ ముందు బయటపడకపోయినా అబ్బా నా అంత పాటగద్దె, నా అంత వాక్యము, నా అంత లోపల 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 ఒక వర్తకం జరుగుతుంటది. లోపల ఒక వ్యాపారం పెట్టేసిద్ది సాతానుడు. లోపల పెడతాడు, మనకి లోపల చేస్తాడు. నాకేంటి, నీకేంటి, నీకేంటి, అసలు నీకేం తక్కువ? వాళ్ళందరి ముందు నువ్వు తగ్గించుకోవాలా? నువ్వు తక్కువగా మాట్లాడాలా? లోబడాలా? విధేయత చూపాలా? అన్నిటికీ దేవుడిని నమ్ముకోవాలా? ఏమి నువ్వు చేయలేవా? నువ్వు చేసుకోలేవా? అన్నిటికీ దేవుడి మీద ఆధారపడాలా? అన్నిటికీ దేవుడిని ఆశ్రయించాలా? అన్నిటికీ దేవుడి మాట వినాలా? నీకంటూ సొంత అభిప్రాయాలు లేవా? ఇలా మాట్లాడించింది. నాకేంటి తక్కువ? ప్రియులారా, దేవుని బిడ్డలలో ఇది ఉంది అంటే గర్వము, అతిశయము ఉన్నట్టే. నీకు 10 అంతస్తులు ఇల్లున్నా, 10 ఇల్లున్నా, 100 ఎకరాల పొలం ఉన్నా, బుట్టడు బంగారం ఉన్నా, ఇంటిని వెండితో నింపుకున్నా, నీలో దీన మనస్సు లేకపోతే దేవుని సన్నిధికి మాత్రము దేవునికి మాత్రం మనం ఏం చేయలేము, పనికి రాము. దేవునికి మాత్రము మనం ఏమవ్వంట, పనికి రాము. ఈ ఉజ్జియా స్థిరపడిన తర్వాత అతని మనసులోకి ఏమొచ్చేసినట్టు చేదైన వీరొచ్చింది. ఆ చేదైన వీరు కలవరి పడుతుంది ఆయన్ని. ఆ చేదైన వీరు ఎట్ట కలవరి పడుతుంది అంటేనంట, అతడు మనస్సును గర్వించేసి అతడంట ధూపము అతడు ధూపపీఠం మీద ధూపము వేయుటకు యెహోవా మందిరములో ప్రవేశించి అంటున్నాడు. ఏమి చూసిందంటే గర్వరంగానే, నేను దేవుడి మాట వింటున్నానండి, దేవుడి సేవ చేస్తున్నానండి, నేను దేవునికి లోబడుతున్నానండి. యాజకులు ధూపపీఠం మీద ఏం చేయాలి? వాళ్ళు ధూపపీఠంతో ఏం చేయాలి అంటే కనుక ధూపం వేయాలి. యాజకులు ధూపము వేయాల. యాజకులు చేయవలసినటువంటి పనినంట ఎవరు తీసేసుకున్నాడు అంట? ఈ ఉజ్జియా రాజు తీసుకున్నంట. దేవుని కొట్టంట యాజకులు వచ్చి బ్రతిమలాడంట, అయ్యా నువ్వు ఆ పని చేయబాకయ్యా, నువ్వు ధూపం వేయొద్దు, యాజకుల పని నువ్వు చెయ్యొద్దయ్యా అంటుంటే అతడంట వాళ్ళని నువ్వు పో అని వాళ్ళని త్రోసివేస్తేనంట దేవుని కోపం అంట అప్పటికప్పుడే బయలుపడి అతని నొసల మీద కుష్టు వచ్చిందంట. అతని నొసల మీద కుష్టు వచ్చేసిందంట ఆ స్థలంలో. పిల్లరా, దేవుని పిల్లలైనటువంటి మనము అసలు దేవుని దగ్గర నువ్వు పాటలు పాడేదానికంటే ముందు, నువ్వు ప్రార్థన చేసేదానికంటే ముందు, నువ్వు వాక్యం వినేదానికంటే ముందు నీలో ఏం ఉండాలంట? దీన మనస్సు అనేది ఉండాలి. దీన మనస్సు అనేది మనకి దేవుడు కోరుకున్నాడు. నేను మహోన్నతమైన స్థలంలో ఉండివాడను, నేను మహాగణుడును, పరిశుద్ధ స్థలంలోనే ఉంటాను, నేను అద్వితీయ దేవుడును. ఆయన ఎక్కడికి వచ్చేస్తాను? ఎవరి దగ్గరికి వచ్చేస్తాను అన్నాడు? వినయము కలిగిన వారి యొద్దకు, దీన మనసు గల వారి దగ్గరికి
వచ్చేస్తాను, నివసించడానికి వచ్చేస్తాను. బా దేవుని నువ్వు పిలవడానికి, నీ దగ్గరికి రమ్మడానికి నువ్విచ్చే అర్పణ ఏంటి? నువ్విచ్చే అర్పణ ఏంటి దేవునికి? దీన మనస్సు. నన్ను లక్ష్యపట్టు ప్రభువా, నన్ను లక్ష్యమించు. నేను దేవుడు అన్నాడు కదా, నువ్వు ఆయన లక్ష్య పెట్టమని అడగాలన్నా, ఆయన నిన్ను లక్ష్యం ఉంచాలన్నా నీ దగ్గర ఏముండాలి? నువ్వు దేవుని సన్నిధిలో అలా కనపడాలా? దీనుడుగా. మనము ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్కరిని గురించి, మోషే గారిని గురించి మనం ధ్యానం చేస్తుంటే, మోషే గారు ఏర్పాటులోనికి రాకముందు, దేవుని యొక్క ఏర్పాటులోనికి రాకముందు ఎంత కోపిష్టి, ఎంత రౌద్రము కలిగిన వాడు, ఎంతగానైనా ఎదిరించగలిగిన వాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి ఎరిగాడో, ఎప్పుడైతే ప్రభుతో సహవాసం చేయడం ప్రారంభించాడో, ఎప్పుడైతే ప్రభుతో మాట్లాడడం ప్రారంభించాడో, ప్రభు దగ్గర ఎప్పుడైతే ఉండడం ప్రారంభిస్తున్నాడో, దేవునికి ఎప్పుడైతే లోపడ్డాడో, ఆ హోరేబు కొండ మీద ఎప్పుడైతే దేవునితో మాట్లాడాడో అక్కడతో మోషే గారి యొక్క జీవితం ఏమైపోయిందంటేనట, పూర్తిగా మార్చబడింది. అప్పటి వరకు ఫరో కుమారుడుగా ప్రావీణ్యత ఆయన దగ్గర ఉంది, యుద్ధ నైపుణ్యం ఆయన దగ్గర ఉంది, భయంకర వ్యాండ్రమైన కోపం ఆయన దగ్గర ఉంది, రథములను తోలగలిగి పరిగెత్తగలిగినటువంటి చాతుర్యం ఆయన దగ్గర ఉంది. ఒక్కసారి దేవుని ప్రేమకు స్వరానికి పట్టబడ్డాడు. ఇప్పుడు ఏమైపోయాడు? చెప్పు అంటే నాకు భయమయ్యా. ఫరో దగ్గరికి పో అంటే ఇప్పుడు ఏమన్నాడు? నాకు భయమయ్యా. ఇంకెవరు లేరా? నేనేనా? ఇంకెవరు లేరా? ఏమైపోయింది అంతే. లోపల ఏమొచ్చేసి దేవునితో సహవాసం, ఇంకా 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 దేవునితో నడిచే కొంది, దేవునితో సహవాసం చేసే కొంది మోషే గారు ధీరుడైపోయాడంట. ఎవరన్నొచ్చి ఏం మోషే నువ్వేనా పరిశుద్ధుడు అనుకుంటున్నావు అనగానే వాళ్ళ ముందు ఏమైపోతున్నాడంట? 2 చేతులు జోడించి ఏమవుతున్నాడంట? సాగిలి పడుతున్నాడంట. నేను అనుకోవటం లేదయ్యా, మీరు అపార్థం చేసుకోబాకండి. అబ్బా మోషే ఆకలేస్తుంది, తినడానికి ఏమీ లేదు, ఇక్కడ చంపడానికి నువ్వు దేవుడు తీసుకొచ్చారా అనగానే సాగిలి పడిపోతున్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి సాగిలి పడుతున్నాడు. ప్రభువా నేనేం చేయగలనయ్యా? అబ్బా దీన మనస్సు. ఆ దీన మనస్సున్నంత కాలము దేవుడు ఒకే ఒక్క క్షణం అన్నాడు కదా, నిమిషం మాత్రం అంట ఆ దీన మనసు స్థానంలో కోపం వచ్చింది. ఒక్క నిమిష కాలంలో ఆ దీన మనసు స్థానంలో మోషే గారికి ఏమొచ్చిందంటే, విసిగిస్తుంటే నీళ్ళు చచ్చిపోతాను అని విసిగిస్తుంటే, ఇక ఆ చెవి పోరుబడలేక వాళ్ళ మాటల కంటే కోపం వచ్చి వీళ్ళ మీద కోపం అంట బండ మీద చూపించేశాడు. మాట్లాడమంటే ఏం చేసేసాడంట, ఒక్కసారి కొట్టి దుర్మార్గురాల అని అన్నట్టు వీళ్ళని చేసి ఒక్క మాట, ఒక్క నిమిషమే ఆ కోపం దీన మనసు స్థానంలో కోపం చేసింది. ఆ కోపంలో దేవుని చిత్తం చేయలేకపోయాడు. ఆ కోపంలో అనకూడని మాట అన్నాడు. ఈ రెండిటికి దేవుడు ఆయన ఊరుకున్నాడా? ఏం చేశాడు? బాగా ఉండు మోషే అందరితో మాట్లాడి వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, అన్ని పెట్టాడు. ఇప్పుడు చెప్పు మోషే నీ సంగతి ఏంటి అనగానే ఆయన అంత సాగిలి పడిన అంటున్నాడు కదా, సరే నువ్వు చేసిన పనికి నువ్వు దీన మనస్సుని పోగొట్టుకోవడాన్ని బట్టి, ఆయన పోగొట్టుకోవడానికి ఆ క్షణములు అన్నాడు కదా, నువ్వు మాత్రం కనాను రావద్దు, చూడు కానీ ఇప్పుడు రావద్దు, నువ్వులతో రావద్దు, ఆపేశాడు అక్కడే. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలమైనటువంటి మనము దీని మనస్సును ధరించుకోవాల్సిన వారము. అంటే ఆయన సన్నిధికి ఎప్పుడు వచ్చినా
ఆయన సన్నిధిలోనికి మనం వస్తున్న ప్రతి క్షణము ఏ వస్త్రాన్ని వేసుకొని రావాలి ఇప్పుడు ఆయన దగ్గరికి, ఏ క్యాసెట్ వేసుకొని రావాలి, ఏ డ్రెస్ వేసుకొని రావాలి ఇప్పుడు? దేన మనసు భయం, ఈ రెండు వేసుకొని రావాలి దేవుని దగ్గరికి ఎప్పుడు వచ్చినా. మన దగ్గర ఏం లేవు ఇప్పుడు. ఈ ఎక్కడున్నాయి అసలు చెప్పండి? ఈ ఎక్కడున్నాయి ఇప్పుడు? దేన మనసు భయము అనేవి ఏమైనా ఇంట్లో అలమరలోనే ఉన్నాయా? లేకపోతే ఎప్పుడో పోయినా, ఎప్పుడో పోగొట్టుకున్నారా? పోగొట్టుకుంటే 10 నాణ్యాల్లో ఇది కూడా ఒక నాణ్యం. ఒక స్త్రీ 10 నాణ్యాలు పోగొట్టుకుంది. 10 నాణ్యాలు ఒక నాణ్యం పోగొట్టుకుంది. 9 నాణ్యాలు పక్కన పెట్టంట. ఈ ఒక్క నాణ్యం కోసం ఏం చేసింది అంటేనంట, దీపం వెలిగించుకొని చీపురు తెచ్చుకొని మొత్తం ఏం చేసిందంట, ఊడ్చి దొరికేదానికి ఏం చేసిందంటమ్మా, వెతికింది, సంపాదించుకుంది. బహుశా మీ దగ్గర కూడా ఈ అమూల్యమైన నాణ్యం పోయిందేమో. ఎక్కడెక్కడ పెడితే తెచ్చుకోవచ్చు, ఇంకెక్కడో పెడితే ఎక్కడ పోయిందో, ఎప్పుడు పోయిందో, ఎప్పుడు పోగొట్టుకున్నాము, ఎక్కడ పోగొట్టుకున్నాము, ఎక్కడ విడిచిపెట్టాము, అదైనా తెలుస్తుందా మనకి? తెలిసిద్దా? ఎఫ్ఎస్సి సంఘంతో అంటున్నాడు కదా, నువ్వే స్థితిలో పడితివో అక్కడికి పో అంటున్నాడు. అసలు అది ఎక్కడ తెలుస్తేదో, ఇప్పుడు అది ఎక్కడో తెలిస్తే కదా. నువ్వే స్థితిలో పడితివో, నువ్వెక్కడ పడిపోయావో, నువ్వెక్కడ తప్పిపోయావు, తప్పిపోయిన దగ్గర పోయి ఎతకాలా, పడిపోయిన దగ్గర పోయి పడిన దగ్గర నుంచి లెగవాలా, పోగొట్టుకున్న దగ్గర ఏం చేయాలి, వెదకాల. రోడ్డు మీద రూపాయి పోగొట్టుకొని చర్చిలో ఎతికితే దొరుకుద్దా? ఇవి నువ్వు ఎక్కడ పడ్డావో ఆ రోజులోనికి వెళ్ళాల అంటే. అందుకని అంటున్నాడు, అయ్యా మా దోషములను మాకు బయలుపరచు ప్రభువా, మా అపరాధములను ఒప్పుకున్నట్లుగా మాకు బయలుపరచు ప్రభువా. భక్తులైన వారు అంటున్నాడు, అయ్యా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయి. నేనెక్కడ పడిపోయాను, నేనెక్కడ తప్పిపోయాను, నేనెక్కడ పోగొట్టుకున్నాను, ఏ స్థితిలో నేను విడిచిపెట్టాను అది నేను గ్రహించాలి ప్రభువా. అక్కడికి వెళ్ళి నేను వెతకాలి. ఆ రోజు నుంచి నేను ఏం చేసుకుంటూ రావాలా, మారుకుంటూ రావాలా. ఏ రోజు నుంచి నా జీవితంలో దీన మనసు పోగొట్టుకున్నాను, ఏ రోజు నుంచి నేను నా యథార్థతను పోగొట్టుకున్నాను, ఏ రోజు నుంచి దేవుని భయాన్ని నేను విడిచిపెట్టాను, ఆ రోజు దగ్గర నుంచి వెళ్ళాలా. సాతానుడు ఎక్కడ నిన్ను పట్టుకున్నాడు, ఎవరు భక్తిహీనులు నిన్ను మాయ తప్పించారు, నిన్ను మార్గం తప్పించారు, నీ ఆలోచనలు చెడగొట్టారు, దేవుని ఆశ్రయించకుండా, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండకుండా, దేవుని మీద ఆధారపడకుండా. అదే కదా మనకంటే ఔన్నత్యము కలిగినటువంటి, మనకంటే గొప్ప ఆధిక్యత కలిగిన, అభిషేకింపబడినటువంటి కెరూబే దీన మనసు లేక దేవుని దగ్గర ఏమైపోయిందంట, కాలుచిన రాళ్ల మధ్య నుంచి పడిపోయింది. ఈరోజు మన దేవుని పిల్లలముగా మనకేం కావాలా చూడండి. దేవుని వాక్య భాగంలో ఒక వ్యక్తిని గురించి, ఒక రాజుని గురించి రాస్తూ అంటాడు కదా, దినవృత్తాంతాల గ్రంథము అంతకంటే ముందుగా రాజులు చూద్దామమ్మా. అదే మాట రాజుల గ్రంథం క్లియర్గా ఉంటుంది. రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచ్చిన భాగమును ఒకసారి చదవండి. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనం. యోషియా ఏలనారంభించినప్పుడు 8 ఏండ్ల వాడై యెరూషలేమునందు 31 సంవత్సరములు ఏలును. అతడి తల్లి బెస్కత్తు ఊరివాడగు అదాయాకు కుమార్తె ఎదీదా. అతడు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచు, కుడి ఎడమలకు తిరగక,
తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనను సరిగా ప్రవర్తించెను. రాజు అయిన యోషియా ఏలుబడిలో 18వ సంవత్సరమందు చదువమ్మా. అజల్యా కుమారులను శాస్త్రి అయిన షాఫాను యెహోవా మందిరమునకు పొమ్మని చెప్పి రాజు అతనితో సెలవిచ్చెను. నువ్వు ప్రధాన యాజకుడైన హిల్కియా వద్దకు పోయి ద్వారపాలకులు జనుల యొద్ద వసూలు చేసిన యెహోవా మందిరములో ఉంచిన రొక్కపు మొత్తము చూడమని అతనితో చెప్పాను. మీరు ఇంక ఇదంతా ఇంట్లో చదువుకోనమ్మా. మరి 8 ఏళ్ళకి రాజు అయిపోయాడు. 8 ఏళ్ళకి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. చిన్నవాడు 8 ఏళ్ళు ఏంటంత చిన్నవాడు. 8 ఏళ్ళకి రాజు అయిపోయాడు. 31 సంవత్సరం పరిపాలించాడు. అతని పరిపాలనలో 18 సంవత్సరాలకు వచ్చినాయి. 18 సంవత్సరాలు అప్పుడంట పరిపాలన చేసే టైంలో మరి ఏదైతే దేవుని మందిరం కొరకే కానీ రొక్కసము పన్నుల రూపంలోనే కానీ పెనాల్టీల రూపంలోనే కానీ కట్టిన డబ్బులు, మరి ఏదైతే దేవుని మందిరంలో డబ్బులు ఉంటాయి కదా, అక్కడ వేసిన కానుకలు, అవన్నీ పోయి అవన్నీ లెక్క చూడమని మరి అక్కడ ఉన్నటువంటి శాస్త్రిని ప్రధాన యాజకులకు చెప్పాడంట. వీళ్ళు వెళ్ళి ఆ మందిరంలో ఉన్నాయని లెక్క చూస్తూ గదిని బాగు చేస్తూ ఉంటే ఒక చుట్ట బయటపడిందంట, ఒక పుస్తకం బయటపడిందంట. ఆ పుస్తకంలో దేవుని మాటలు రాయబడి ఉన్నాయంట. ఇజ్రాయేలు ప్రజలు దేవుని మాట వినకపోతే, ఇజ్రాయేలు ప్రజలు దేవునికి లోబడకపోతే, ఇజ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను అతిక్రమించి చేయకూడని పనులు ఏమి చేస్తే ఏం చేస్తామో, ఏ శిక్ష ఉంటుందో అక్కడ వ్రాయబడి ఉన్నప్పుడంట నేను వారి మీద ఇక్కడ చూడండి, మీరు 16వ వచన భాగం నుండి చదివితే 16వ వచన భాగం నుండి చదవనమ్మా. యెహోవా సెలవిచ్చినదేమనగా యూదా రాజు చదివించిన గ్రంథములో వ్రాయబడిన కీడంతటి ఏది విడిచిపెట్టకుండా నేను ఈ స్థలం మీదకి దాని కాపుర సైతుల మీదకి రప్పించను. ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచ్చు, తమ సకల కార్యముల చేత నా కోపము పుట్టించున్నారు కనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలం మీద రగులు కొనుచున్నది. యెహోవా యొద్ద విచారణ చేయటకై మిమ్మల్ని పంపిన యూదా రాజుకు ఈ మాట తెలియచేయడి. ఇజ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ స్థలము పాడగునని దాని కాపురస్తుల దోషణ పాలగుదురని నేను చెప్పిన మాటలు నువ్వు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధి కన్నీళ్లు విడిచి దాల్చితువు గనుక నీవు చేయ మనవిని నేను అంగీకరించితిని. అబ్బా, రాజు ఆ పుస్తకంలో రాయబడినటువంటి కీడును గురించి చదివినప్పుడు నేను ఈ కీడంతటిని రప్పించబోతున్నానని చెప్పినప్పుడంట ఆయన ప్రవక్త అయినటువంటి హిల్దా దగ్గరికి వెళ్ళి ఆయనంతా అడిగారంట, దేవుడు ఏం చేయబోతున్నాడు, ఈ కాలంలో ఏం చేయబోతున్నాడు, మా దేశాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు, మా ఇళ్ళని దేవుడు ఏం చేయబోతున్నాడు అనంట. ఆయనంట రాజు అయ్యుండంట. ఆయనంట దీన మనసు ధరించుకున్నాడంట, మెత్తని మనసు ధరించాడంట. దీనుడయ్యంట, దీన మనసు దీనత్వం ధరించంట. దేవుని సన్నిధిలో ఏం చేయడం ప్రారంభించాడంట, కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు రాజులో ఏం చూస్తాడు, రాజులో ఏం చూస్తున్నాడు? అతని ప్రార్థన కంటే ముందు ఏం గురించి మాట్లాడుతున్నాడు? నీవు మెత్తని మనసు కలిగి దీనత్వాన్ని ధరించావు. నా సన్నిధిలో ఎలా వచ్చు? ఆయన ప్రార్థన కంటే ముందు అతని స్థితిని చూస్తున్నాడు. అందుకని జ్ఞాపకం చేసుకోండి, దేవుని యొద్దకు వచ్చినప్పుడు హేబేలును అతని అర్పణను దేవుడు ఫస్ట్ ఎవరు లక్ష్య పెట్టాడు? హేబేలును లక్ష్య పెట్టాడు. తర్వాత అతడిచ్చిన అర్పణను లక్ష్య పెట్టాడు. ముందు నిన్ను లక్ష్య పెట్టిన తర్వాత నువ్వు చేసే ప్రార్థన, నిన్ను లక్ష్య పెట్టిన తర్వాతనే నీ ఆత్మీయ అభివృద్ధి, నిన్ను లక్ష్య పెట్టిన తర్వాతనే నువ్వు చేసే పరిచర్య, నిన్ను లక్ష్య పెట్టిన తర్వాతనే నువ్వు ఇచ్చిన అర్పణ, నిన్ను లక్ష్య పెట్టిన తర్వాతనే మిగతా అన్నీ. అసలు ఇప్పుడు నిన్ను లక్ష్య పెట్టాలంటే నువ్వు కాకుండా నీదేదైనా దేవుడు కోరుకుంటాడు? నిన్ను అంగీకరించకుండా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా?
ముందు నిన్ను అంగీకరించాల. నిన్ను ఆయన అంగీకరించాలి అంటే నిన్ను అంగీకరించిన తర్వాత నువ్వు చేసే ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. నిన్ను అంగీకరించిన తర్వాత నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు. నిన్ను అంగీకరించిన తర్వాత నువ్వు ఇచ్చిన అర్పణను దేవుడు లక్ష్య పెడతాడు. నిన్ను అంగీకరించాలంటే ఇప్పుడు నీకేంటి? ఇప్పుడు దేవుడు నిన్ను అంగీకరించాలంటే నువ్వు కూడా కయ్యంలాగా అడుగుతావా? దేవుడి మీద కయ్యంలాగా అలుగుతావా? ముఖం ముచ్చుకొని కూర్చుంటావా? వచ్చి కయ్యను ఏం చేశాడు? అలిగాడు కదా. హేబేలు అప్పనక్కనిచ్చాడు. ఇక సీరియస్గా మొహం పెట్టాడు. కూర్చున్నాడు, గుర్రగా కూర్చున్నాడు. పాపం దేవుడు ఎంత జాలి కలిగిన దేవుడు. కయ్యను ఎందుకయ్యా అంత కోపం? ఎంత పలకరించుకుంటున్నాడు. ఇప్పుడు మనలో కూడా అంతే పలకరించుకుంటున్నాడు. గుర్రుగా కూర్చొని నిద్రబాధ అన్నట్టుగా. దేవుడు నేను లక్ష్య పెట్టకుండా నీ ఉపవాసం అంగీకరింపబడుతుందా? దేవుడు నిన్ను లక్ష్య పెట్టకుండా నీ ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు లక్ష్య పెట్టకుండా ఆయన శరీరంలోని జీవాన్ని తీసుకోగలుగుతావా? దేవుడు నిన్ను లక్ష్య పెట్టకుండా నీ జీవితంలో దేవుని కార్యం ఏదైనా అంగీకరింపబడుతుందా? ఏమీ లేదు. ఈ యోషీయా అనేటువంటి ఈ యవనస్తుడే, ఇతడు దేవుని యొక్క తీర్పును గుచ్చినటువంటి గ్రంథపు చుట్టను చూచి అతడు తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుకని కదా మనకు తెలుసు సొలొమోను గారు ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా 2 చేతులు ఎత్తాడంటే మందిరంలో, 2 చేతులు ఎత్తి ఆకాశం ఉన్నదా ఈ స్థలంలో ఎవరైనా ప్రార్థన చేస్తే వినకుండా ఉండొద్దు. ఈ మందిరం చేతులు ఎత్తితే ఆ ప్రార్థన వినకుండా ఉండొద్దు. ఈ మందిరం వైపు చూసి ప్రార్థన చేస్తే చాలు. నువ్వు వినాలయ్యా, చూడాలయ్యా, లక్ష్య పెట్టాలయ్యా. వాళ్ళు ఏ దేశంలో ఉండి ఈ మందిరం తట్టు తిరిగిన ప్రార్థన చేసినా కూడా నువ్వు వినాలి ప్రభువా అంటున్నాడు. అంటూ మా దేశంలో కరువు వచ్చింది, మా దేశానికి అనారోగ్యం వచ్చింది, తెగులు వచ్చింది మా దేశంలోనికి, మాకు సమస్యలు వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా? చెప్తున్నాడు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని దీనులై తమ్మును తాము తగ్గించుకున్నారంటే వాళ్ళకి ఇప్పుడు ఏముంటే తగ్గించుకోగలరు? దేన మనసు ఉంటేనే. తమ్మును తాము తగ్గించుకొని తమ చెడుతనమును విడిచిపెట్టి. అబ్బా, అంటే దేవుడు ప్రార్థన ఆలకించాలి అంటే జనులు దేవుని దగ్గర ఏం చూపించుకోవాలంటాం? ప్రభువా ఈ సంవత్సరంలో నేను ఒక్కరోజు కూడా మందిరం మానేదు. ప్రభువా ఈ సంవత్సరంలో నేను ఎంత డబ్బులు నీకు ఇచ్చాను, ఈ సంవత్సరంలో నేను ఎంత పరిచయం చేశాను, ఈ సంవత్సరంలో నేను ఎంత కష్టపడ్డాను, ఈ సంవత్సరంలో నీ కోసం నేను ఎన్ని చేశాను, ఇప్పుడు నాకేం చేస్తామంటే దేవుడు అంటాడా? దేవుడు అంటాడు, అమ్మా అవన్నీ చేసావు, దానికి ముందు అవన్నీ నేను తప్పించుకోవాలంటే దానికి ముందు నీ దగ్గర ఏం లేదు. దేని మనసు లేకుండా 365 రోజులు నువ్వు ఏడున్నా నీ దగ్గర ఆ 360 రోజులకి నీ పనికి నేను 0 మార్కులే వేస్తానమ్మా అంటాడు. 365 రోజులు నువ్వు దేవుని మందిరంలోనే ఉదయం సాయంత్రం మధ్యాహ్నం కనపడ్డా దేన మనసు లేకపోతే ఆ ప్రార్థనకి ఎన్ని మార్కులు వేస్తాడు దేవుడు? 0 మార్కులు. అందుకని నేను చాలామంది ప్రార్థనలో సఫలపరచబట్టల్లా. అందుకనేమో చాలామంది ఎంత ప్రార్థన చేస్తున్నా జైలు రాటల్లా. అందుకనేనేమో దేవుని సన్నిధిలోనికి వచ్చామంటే మనము ఖచ్చితంగా ఏం చేసుకోవాలా? ముందు తగ్గించుకోవాలా, దీన మనసు రావాలా. అందుకని ఇజ్రాయెల్ ప్రజలు అన్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని కడిగిన పాత్రలాగా బోర్లైపోతున్నాను. ఇక కడిగి అన్నం అంతా వండి బోర్లేసిన తర్వాత అన్నం పెట్టమంటే ఏముంది? ఇంకేమి లేదు, అయిపోయింది. అయిపోకముందే ఏం చేయమంటున్నాడు? మీరు ఇంకా ఏం ధరించలేదన్నాడు? దీన మనస్సు, భయము ధరింపకు
అనుకుంటున్నారు? నేటి వరకు దేవుడికి ఏం కనపట్టలేదంటే దేవుని పిల్లల్లో దీన మనసు అనేది కనబట్టలేదు, భయం అనేది కనబట్టలేదు. దేవుని పిల్లలముగా, దేవుని సన్నిధిలోనికి వచ్చిన వారముగా. అందుకనే పేతురు గారు రాస్తూ మొదటి పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, మొదటి పేతురు రాసినటువంటి పత్రిక, మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచన భాగము నుండి చదవనమా. చిన్నపిల్లలారా, మీరు పెద్దలకు లోబడి ఉండండి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అన్న వస్త్రమును ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమున మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండడి. దేవుని ఎదుట ఒకని ఎడల అబ్బాయి, 2 మాటలు. దేవుడి దగ్గర ఉంటాను కానీ నీ ఎదుట ఉండలేని అంటాము. దేవుని ఎదుట ఉంటానేమో కానీ మనుషుల ఎదుట కూడా ఎవరి దగ్గర, దేవుని ప్రజల ఎదుట కూడా మేము ఎలా ఉంటాం అంటున్నామేమో. అందుకని అన్నాడు, చిన్నపిల్లలారా మీరందరూ పెద్దలకు లోబడండి. మీరందరూ ఎదుటి వాని ఎడల. ఎదుటి వాని దగ్గర ఎట్ట ఉండాలంట? అసలు ఇది కుదిరిద్దా? ఆమెకు 100 ఉంటే అయితే ఏంటంట? ఆమెకు 100 ఉంటే ఏంటంట? లోపల ఏముంటుంది? అస్సలు అంగీకరించలేము, అస్సలు తగ్గించుకోలేము. లోపల ఏముంటుంది? గర్వం. ఒక ఎదుటి వాని ఎదుట దీన మనసు ధరించడము అనేది వల్ల కాదు. అందుకని అన్నాడు కదా, మీరు ఎదుటి వాని ఎడల ఏం నేర్చుకోమన్నాడు? దీన మనసు కలిగి ఉండండి. ఇంకన్నాడు, దేవుడు మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతుల కింద కూడా ఆయన దగ్గర కూడా ఏముండాలంట? ఆయన దగ్గర దీన మనసుకులు అయి ఉండాలా. ఎదుటి వారి దగ్గర కూడా ఏముండాలంట? దీన మనసు ఉంది. అలా గడుక్కని ఎవరైనా అండి కొంచెం నీళ్ళు ఇవ్వమంటే ఏం నన్ను అడుగుతున్నావు, మనం ఫీల్ అయిపోతాం. అమ్మ కొంచెం అడుగురు, ఏం నేను వెళ్ళాలా అంటే ఏంటి? ఇక్కడ లోపల ఒకటి ఉంటుంది, మనలో ఉన్న అంతరంగ పురుషుడు ఇంకొకలాగా ఉంటాడు. అంతరంగ పురుషుడు అంత కల్మషమే, అంతరంగ పురుషుడు అంతా సంకుచితాలి. అంతరంగ పురుషుడికి అంతా కూడా ఎట్టుంటాడంటే కుట్టిలత్వం అంతా కల్మషంతో ఉంటాడు. పైకి మాత్రం ఎట్లుంటాం? అసలు ఒకరిని ఎడల ఒకరం ఏం కలిగి ఉండలేము? దీన మనసు కలిగి ఉండలేము, తగ్గించుకోలేము. మనం ఇట్టు ఎప్పుడు ఎక్కడ ఉండాలా? ఒక ఎక్కువగా ఉండాలి. ఒకళ్ళ మీద ఎప్పుడు మనం ఇట్టు ఎప్పుడు ఉండాలో అది హెడ్ స్ట్రాంగ్గా ఉండాలి. మన హెడ్ ఎప్పుడు ఉండాలా? స్ట్రాంగ్గా ఉండాలి. ఈ దీన మనస్సు లేకయే దేవుని పిల్లలు ఈ దీన మనస్సు అలవాటు చేసుకుందా. దేవుడు మనల్ని హెచ్చించాలన్నా దేవుని దగ్గర ఏముండాలి? దీన మనసు ఉండాలి. ఎదుటి మనిషి ఎదుటి కూడా ఏముండాలి? దీన మనసు. ప్రభు బళ్ళకు వస్తున్నాం, ఏమి తింటావు? ప్రభు బల్ల తినేటప్పుడు ఏమి తింటాం? చెప్పమ్మా. అయ్యా మంచి రొట్టె తింటున్నామంటమా? నేను అరుస్తూ ఉంటాను, ద్రాక్షరసం అమ్మా, అది రక్తము జ్యూస్ కాదు, రక్తము జ్యూస్ కాదు. వెనక్కి కూర్చునే వాళ్ళ దగ్గరికి బల్లారదినప్పుడు నా పాటలు కాదు, వెనక బ్యాక్ సైడ్కి వెళ్ళిందంటే ఇక్కడ దాకా గ్లాస్ వస్తే అక్కడికి వెళ్ళేతలకి ఒక్కొక్కరు ఎత్తేస్తారు. నేను అనుకుంటాను అది వాళ్ళు జ్యూస్ తాగినట్టు అవుతున్నారు, అలసిపోయి ఉంటారు. అది రక్తంలాగా తాగితే ఎంత రక్తం ఒక్కసారి తాగితే ఏమవ్వాలి వాళ్ళు చెప్పండి. చాలా మంది రొట్టె విరిచేటప్పుడు కూడా ఎట్ట విరుస్తారు? ఎంత తింటే ఎంతేమో రాదు. అసలు ఎంత తిన్నా అంత తిన్నా. నువ్వు దేనికోసం తింటున్నా, దేనికోసం తాగుతున్నా? చెప్పండి. ఎందుకు తింటున్నారు? ఎందుకు తాగుతాడు? తినేటప్పుడు ఎందుకు తిన్నారు? నీ శరీరం ఎందుకు వేస్తున్నారా? మింగేస్తున్నారా? నీ రక్తాన్ని మింగేస్తున్నారా? నేను
తింటుంది నీ శరీరమే, నేను తాగుతుంది నీ రక్తమే. నువ్వు శరీరాన్ని తిని రక్తాన్ని తాగుతున్నావు? దేనికోసం తిని తాగుతున్నావు? మొట్టమొదటి దేనికోసం నీ తిని తాగల? నీ జీవం నాలోకి రావడానికి నేను తింటున్నానయ్యా. దేనికోసం తినాలా? ఆయనలో ఏముంది? జీవం ఉంది. ఆ జీవం కొరకు నేను తింటున్నాను. నీ అవయవంగా మార్చబడ్డాను కొరకు నేను తిన్నాను. ఇప్పుడు ఆయన జీవం నీకు రావాలంటే నువ్వు పల్లెడం తిన్నా కూడా, ఈ రొట్టె ఒక్కదానిగా తినేసినా కూడా, ఈ గ్లాస్ మొత్తం తాగినా కూడా నీకు జీవం రాదు కదా. ఏమీ రాదు. జీవం రావాలి అంటే నువ్వు అడిగే ప్రార్థనకు ముందు, రొట్టె విరచడానికి ముందు, నువ్వు ఆ పానాన్ని సేవించడానికి ముందు దేవుని మనసు నీ దగ్గర ఉందా? ఆయన నీలోకి రావాలన్నా, ఆయనతో నీవు ఉండాలన్నా ఖచ్చితంగా నీకేమి ఉండాలా? దీన మనసు ఉండాల. దీన మనస్సును వస్త్రం ఏం చేయాలంట? ధరించుకోవాలా. ఆ దీన మనస్సును ఎదుటివారు ఏం చేయాలంట? అలంకరించుకోవాలంట. ఎదుటివారు మనకు అలంకారం ఏంటంట? దీన మనస్సేనంట. యాకోబు పత్రికలో కూడా ఇదే విషయాన్ని ఈయన కూడా దాన్ని బలపరుస్తున్నాడు. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 8వ వచన భాగము నుండి చదవండి ప్రియులు. అమ్మ 6వ వచనం, నేను క్షమించాను, 6వ వచనం చదవండి. 4:6 కాదు, కానీ ఆయన ఎక్కువ కృపనిచ్చును, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడి కంటే అహంకారులను ఎదిరిస్తున్నాడంట. దేవుడు ఎవరిని ఎదిరిస్తున్నాడంట? ఆయన సన్నిధిలో ఎవరితో యుద్ధం చేస్తున్నాడంట? దేవుడు అహంకారులను, గర్విష్ఠులను, అతిశయించే వారిని, దేవుని సన్నిధిలో వారిని ఏం చేస్తున్నాడంట? దేవుడు ఎదిరిస్తున్నాడంట. దేవుని ఆత్మ వాళ్ళని ఏం చూసి మత్సరపడుతుందంట. దేవుని ఆత్మ వాళ్ళని ఎదిరిస్తుందంట. నువ్వు నాకు కొద్దు, ఇలా నాకు కొద్దు, ఇలా నాకు కొద్దు. దేవుడు ఈ స్వరం కనుక వినిపెడితే మనం ఏమైపోవాలా? ఈ స్వరాన్ని, అహంకారంలో దేవుడు ఏం చేస్తున్నాడంట? ఎదిరిస్తున్నాడంట, ఫైట్ చేస్తున్నాడంట. దేవుని ఆత్మ, ఆత్మంట నువ్వేమడుగుతున్నావు? అయ్యా నాతో మాట్లాడు, దిగిరయ్యా అన్నాడు. నువ్వేమో రా అని పిలుస్తున్నావు. నువ్వు నాకు వద్దు 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 అని ఆత్మ ఎదురుస్తుంది. ఎందుకు వద్దంటుంది దేవుని ఆత్మ? నిన్ను ఎందుకు అంగీకరించట్లేదు దేవుని ఆత్మ? ఎందుకు దేవుని ఎత్తుకు రావటం లేదు? నువ్వు దేన మనస్సును దేవుని దగ్గర కలిగి లేవు. అదే దేన మనసు నీలో ఉంటే, ఆ దేన మనస్సు నీవు ధరించుకుంటే ఖచ్చితంగా దేవుడు నీకేమిస్తాడంటేనంట? కృప వచ్చేస్తుంది. నీ మీదకి ఏమొచ్చేస్తుందంట? యెహోవా కృప ఆవరించును. కృప ఆవరించిపోద్దంట. సంఘంలోనికి ఏమొస్తుంది? కృప ఆవరిస్తుంది. నిన్ను దేవుని యొక్క కృప కమ్ముకుంటుంది. దేవుని కృప నేను చుట్టుకుంటుంది. దేవుని కృపలో నువ్వు నిలిచి ఉంటావు. దేవుని సన్నిధిలోనికి వచ్చాం, బల్లలోనికి వస్తున్నాం. నువ్వు కూడా ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఒక మొదటి 5 సంవత్సరాలు బాగున్నావేమో, నీ భక్తి జీవితంలో 10 సంవత్సరాలు బాగున్నావేమో, ఎప్పుడో ఎక్కడో చేదైన వేరుమొలచి దేన మనసును పోగొట్టుకున్నావేమో, గర్వం వచ్చేసిందేమో, అతిశయం వచ్చేసిందేమో, అహంకారం వచ్చిందేమో, ఈ వచ్చి దేన మనసుని నీలో లేకుండా పోగొట్టిందేమో. అందుకనేమో దేవుడు నీ దగ్గర నివసించటలేదు. నీ ప్రార్థన ఆయన లక్ష్య పెట్టటలేదు. నిన్ను ఆయన లక్ష్య పెట్టటలేదు. ఆయన నీకు ఏ సమాధానం ఇవ్వటలేదు, స్వస్థపరచటలేదు. అందుకనేమో దేవుడు నిన్ను కలుసుకోవటలేదు. ఆయన కృపను ఆయన కృప నిన్ను ఆవరించటలేదు. ప్రియా దేవుని సంగమా, దేవుడైతే ఆయన ప్రజల నుంచి ఏమి ఆయన ఆశపడుతున్నాడు, ఏం కోరుకుంటున్నాడు? ఆయన ప్రజలు దేన మనసును, దేవుని యొక్క భయమును ఏం కలిగి ఉండాలంట? ధరించుకోవాలా. దీన మనసును ధరించుకోవాలా. దేవుని భయమును మనం ధరించుకోవాలి. ఈ 2 మనలో దేవుడు కావాలని
కోరుకుంటున్నాడు. మనము ఎంత ఒక అభిషేకింపబడిన కెరూబే నిలవలేకపోతే, పరలోకంలో ఉన్నదే పడద్రోయబడితే, దేవుని ఎదుటిన్న దానిని దేవుడు యథార్థత దీన మనసున వల్ల యథార్థంగా ఉండగలరు. దీన మనసు కలిగినటువంటి వారే దేవుని సన్నిధిలో యథార్థంగా ఉండగలరు. దీన మనసున వారే దేవుని మాట వినగలరు. దీన మనసు కలిగిన వారే దేవుని కృపలో నిలిచి ఉండగలరు. అలా కాకుండా ఒకవేళ నువ్వు కూడా వచ్చి అలాగా అసలాగా ఉన్నవేమో జ్ఞాపకం చేసుకో. దేవుని సన్నిధిలో చాలా మంది జీవితాలలో ఏది ఉంటుంది, హిజ్కియాకు కొడుకు పుట్టాడంటే, ఇది ఒక్కటి చెప్పి ప్రార్థన చేస్తాను. హిజ్కియా గారి కొడుకు, హిజ్కియా కొడుకు పేరేం పేరు? ముందే నువ్వు చెప్పేస్తే ఎట్టమ్మా, కొద్దిగా మన వాళ్ళకి కూడా అప్పుడప్పుడు రాజుల పేర్లన్నా గుర్తు చేయాలిగా. పేర్లన్నా మనష్షే, హిజ్కియా కుమారుడు పేరు మనష్షే. అస్సలు దేవునికి విరోధంగా పనిచేశాడు. దేవుని యొక్క మందిరంలో కూడా బలిపీఠాలు తెచ్చిపెట్టాడు, విగ్రహాలు తెచ్చిపెట్టాడు. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా మాటల్లా వినకపోతే దేవుడు బబులోను రాజు చేతికి అప్పగిచ్చాడు. ఈయన తీసుకెళ్ళి బబులోను రాజు వచ్చి తీసుకెళ్ళి బంధకాల్లో పెట్టి చెరసాల్లో వేసి గొలుసులతో కట్టి కొట్టడం ప్రారంభిస్తే అప్పుడంట తాను తగ్గించుకున్నాడంట. దెబ్బలు పడ్డాక తన స్థితి తెలిసిన తర్వాత అంట తగ్గించుకొని దీనుడుగా ఆ బంధకాలలో ఆ సంఖ్యలతో ప్రార్థన చేశాడంట. అయ్యా క్షమించయ్యా, నేను తప్పు చేశానయ్యా, మా నాన్న చెప్పాడు వినలేదు, యాజకులు చెప్పారు వినలేదు, ప్రవక్తలు చెప్పారు వినలేదు, వాక్యం చెప్పింది నేను వినలేదు, నేను నా ఇష్టానుసారంగా నీకు విరోధంగా పాపం చేశానంట. ఏడ్చి కన్నీళ్ళు విడుచుకొని తగ్గించుకొని దేవుడు ప్రార్థన చేసినప్పుడు అంట, ఎప్పుడైతే దీన మనసు కలిగి తగ్గించుకొని ప్రార్థన చేశాడో దేవుడు ఆ చెరసాలలో శిక్షలో ఉన్నవాడిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, శిక్షలో ఉన్నవాడిని, చెరసాలలో ఉన్నవాడిని, బంధకాల్లో ఉన్నవాడిని ఎప్పుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే, ఒట్టి ప్రార్థన. అయ్యా మా పితరులకు వాగ్దానం చేసావు, మా నాన్నకు వాగ్దానం చేసావు, మా తాతకు వాగ్దానం చేసావు, దావీదుకు వాగ్దానం చేసావు, ఎన్ని వాగ్దానాలు ఉంటే నువ్వు అసలు ఎక్కడ దేవుడు? నువ్వు ఉంటే అద్భుతం చేయి, నువ్వు ఉంటే మాట్లాడు, నువ్వు ఉంటే దిగిరా, ఎట్ట జైలా. మనమైతే ఏం చేస్తాం? ఇన్ని ఆర్డర్లే కదా. ఆయన ఆర్డర్లే ఇలా తన్ను తాను తగ్గించుకున్నాడు. దీన మనసును ధరించుకొని తన పాపములన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏం చేశాడు? దేని మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, బంధకాలు తెగిపోయినాయి, సంఖ్యలు విడిపోయినాయి, కనికరింపబడ్డాడు. మరలా రాజ్యంలోనికి రాజుగా కూర్చున్నాడు. అప్పుడు సరి చేసుకున్నాడు, అప్పుడు సరిదిద్దుకున్నాడు తన జీవితాన్ని. ప్రియులారా, నా జీవితంలో కూడా బల్లలోనికి వస్తున్నాం, ప్రభు శరీరాన్ని తినడానికి వస్తున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగడానికి వస్తున్నాం. దీన మనసు లేకుండా ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తిరిగి త్రాగడం వలన మనకి ప్రయోజనమేమీ కలగదు. దేవుడు నిన్ను అంగీకరించాలన్నా, నీ ప్రార్థన అంగీకరించాలన్నా, నేను లక్ష్య పెట్టాలన్నా, నీకు కృపనివ్వాలన్నా, దేవుడు నిన్ను హెచ్చించాలన్నా, దేవుడు నిన్ను విడిపించాలన్నా, నిన్ను ఘనపరచాలన్నా నీలో ఏముండాలా? దేవుని దగ్గర ఏముండాలా? దీన మనసు ఉండాలా. అట్టి మనసును ధరించుకుందాం. అటు కృప దేవుడి సంఘానికి దయచేయుగాక. ఆమేన్.